ఐశ్వర్య గంగరాజు. గంగరాజులా మీరు? యా, మా ఇంటి పేరు కూడా అదే. నైస్. నాన్నగారి పేరేంటి? వరుణ్. నేను అడిగింది మీ నాన్నగారి గురించి. మా 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 ఫాదర్ మా నాన్నగారండి. బాయ్ ఫ్రెండా? ప్రాబ్లం ఏంటి? ఇంకా డేట్ రాలేదండి. కామనే కదా, ఒక 2-3 days చూడకపోయావా? ఆల్రెడీ 7 days అయిందండి. ఓకే. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? When did you guys meet last time? 10-12 10 days అనుకుంటా. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం, అబార్షన్ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఒక ప్రాణం తీసేయడం మీకు అంత ఈజీ అయిపోయింది. బుద్ధి ఉండాలి. ప్రెగ్ చెక్ చేసుకున్నావా? నెగటివ్ వచ్చింది. చదువుకున్న అమ్మాయివేగా. ఇఫ్ యూ మేక్అవుట్ ఇన్ యాక్టివ్ పీరియడ్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ అని కూడా నీకు తెలీదా? జాగ్రత్త ఉండాలిగా. 3 days వెయిట్ చేసిరండి. మళ్ళీ 3 days ఎందుకండి? హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా కనపడుతోంది. సో ఈ టైంలో పాజిటివ్ ఉన్నా తెలియకపోవచ్చు. కాబట్టి బెటర్ టు వెయిట్ ఫర్ 3 more days. రెగ్యులర్గా ప్రెగ్ చెక్ చేసుకో. యూ మైట్ గెట్ ద గుడ్ న్యూస్ వెరీ సూన్. ఇంక మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? ఏం అక్కర్లేదు, నువ్వు నీ అదో భయాలు పదా. ఏమి లేని దానికి ఊరికే హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది. ఇంతకుముందు లవ్ చేసుకుంటే చాలా ప్యూర్గా ఉండేవాళ్ళు. కనీసం కలుసుకునే వాళ్ళు కూడా కాదు. మనం ఎందుకు అలా ఉండలేం? మాట్లాడవేంటి? ఇంటికి వెళ్ళి లెటర్ రాసి పంపిస్తా. మనం కూడా కలవకుండా ఉందాం, సరిపోద్ది. ఏంటి జోక్ చేస్తున్నావా? ఎవడే జోక్ చేసేది? నువ్వే కదా. పీపుల్ లివ్ బై ద టైమ్స్ అంటావు. అసలు ఈ కాలంలో ఎవడైనా గర్ల్ ఫ్రెండ్ని ముద్దైనా పెట్టుకోకుండా ఉంటాడా? పదా. డోంట్ యాక్ట్ లైక్ యువర్ లివింగ్ ఇన్ 70s or 80s. ఏయ్ కార్తిక్ రా. మళ్ళీ ఏం చేసావురా? నేనేం చేశా? మా తమ్ముడి గాడే. తమ్ముడు ఏం చేశాడు? అసలు పోలీసులు సొసైటీకి బిగ్ థ్రెట్ రా. పోలీసులు ఏం చేశారా? నేను ఎక్కడ చదివారా? పోలీస్ ఆర్ లైక్ లైసెన్స్ టు డ్రింక్స్ అండ్ ఏడ్చావు. నా రూమ్మేట్, అదే నా జూనియర్. రే, అది తినే ప్లేట్ రా. మందుందా? మందా? ఇప్పుడే వచ్చావు కదరా, అప్పుడే మంది ఏంటి? అరే నాకు కొన్ని డబ్బులు కావాలరా. డబ్బులే? దేనికిరా? నువ్వు అడిగినప్పుడు నేను ఎప్పుడైనా అడిగానా దేనికని? ఏం ఫోన్ చేస్తున్నాడేంటి? ఏదో చేసి ఉంటాడు. చిప్స్ తింటావన్నా? రవి అన్న ఇప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడు. నువ్వు బయటికి పో. ఆ బ్యాగ్ తీ. ఆగుముటకు. ఏమున్నాయి బ్యాగ్లో? నీకు అనవసరం. రే, బ్యాగ్లో గంజా పెట్టుకొని తిరుగుతూ నాకు అనవసరం అని అంటావేంట్రా? నీకెవడు చెప్పాడు? ఎవడు చెప్తే ఏంటి? అయినా బ్యాగ్లో గంజా మొక్కలు పెట్టుకొని తిరగడం ఏంటి? మా డబ్బులు అడితే ఇస్తున్నారా, అందుకే పెంచుకుంటున్నాను. ముందు అందులో ఉన్నది బయటపడే. నీకు అంత ఇబ్బంది అయితే ఎప్పుడా? నేను పోతా. ఎక్కడికి? కిషోర్ గారి దగ్గర పోతా. ఆడు ఉండేది బెంగళూరులో కదా. అక్కడికే పోతా. అక్కర్లేదులే, ఉండు. నేను పోతా. మంది అడిగావు కదా, తెప్పిస్తా, ఉండు.